త్రివార్తలకు స్వాగతం. గణపవరం మండలం కేశవరంలో బుధవారం ఖరీఫ్ 2025 ఈ పంట డిజిటల్ క్రాప్ బుకింగ్ నమోదును కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పంట నమోదు ఎలా చేస్తున్నారు, రైతులు సహకరిస్తున్నారని ఆరా తీశారు. సర్వే నెంబర్లు ఉన్న పొలాలకు 20 మీటర్ల దగ్గరికి వెళ్తేనే గానీ ఈ పంట నమోదు అవడం లేదని వ్యవసాయ శాఖ సిబ్బంది జాయింట్ కలెక్టర్కు వివరించారు. ప్రస్తుత తరుణంలో మనకు ఉపయోగపడే వరి పంటలను రైతులు సాగు చేయాలని, తద్వారా గిట్టుబాటు ధరలతో పాటు రైతులకు లాభసాటిగా ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సూపర్ 6 హామీలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన అమలు చేశామని, తద్వారా రైతన్నల ఖాతాలో 20,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని జమ చేశామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం నిడదవోలు నియోజకవర్గంలోని తాడుపల్లి నుండి వెలగదుర్రు వరకు ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ ఆకుపచ్చ కండవా వేసుకొని కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిడుదల విడుదల చేసిన దానికి కృతజ్ఞతగా భారీ వర్షంలో సైతం ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. అన్నదాత సుఖీభవ పేరుతో తమకు ఆర్థిక సహకారం అందించిన సీఎం, డిప్యూటీ సీఎంలు సుఖంగా ఉండాలని రైతన్నలు నినదించారు. 24 లక్షల అంచనా వ్యయంతో ఒడ్లూరు తేపరు రోడ్డు 4 గ్రామాలకి అనుసంధానం చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆర్ఎన్బి రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామాలకి సరైనటువంటి రోడ్డు సౌకర్యం కలుగుతుంది. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఇతరత్ర ఆర్ఎన్బి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పటికే ఒక పక్కన ఆర్ఎన్బి మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో చేపట్టింది. పెరువల్లి మండలం కండవల్లి విశాల సహకార పరపతి సంఘానికి అధ్యక్షుడిగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. నిడదవోలు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆశీస్సులతో కండవల్లి విశాల సహకార పరపతి సంఘ అధ్యక్షుడిగా నియమితులైన భూపతిరాజు రవివర్మ అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయగా, డైరెక్టర్లుగా మొల్లేటి శ్రీనివాస్, అనుకుల శ్రీనివాస్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులిదిండి నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు అధికార రామకృష్ణమ్మ, మండల జనసేన అధ్యక్షులు పిప్ప రవికుమార్, కండవల్లి సహకార సంఘ కార్యదర్శి పివి రమణ, కూటమి నాయకులు, గ్రామ రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పెరువల్లి మండల ముక్కమల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షునిగా బుధవారం ముక్కమల గ్రామానికి చెందిన వేండ్ర వెంకటరామమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. నిడదవోలు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుల ఆశీస్సులతో ముక్కామల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడిగా నియమితులైన వేండ్ర వెంకటరమణమూర్తి, డైరెక్టర్గా ముత్యాలవారిపాలెం గ్రామానికి చెందిన కూనపరెడ్డి సుబ్బారావు, ఉమ్మిడివారిపాలెం గ్రామానికి చెందిన ఉమ్మడి దుర్గాదేవి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ముక్కామల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నల్లం సురేంద్ర, జనసేన పార్టీ అధ్యక్షుడు రేలంగి రాజేష్, కూటమి నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెదపుల్లేరు సహకార సంఘ త్రిసభ్య కమిటీ చైర్మన్ కందిండి గోపాలకృష్ణరాజు నాయకత్వంలో సహకార సంఘాన్ని మరింత బలోపేతం అవుతుందని ఉపసభాపతి ఎమ్మెల్యే కర్మూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. పెదపుల్లేరు సహకార సంఘ త్రిసభ్య కమిటీ చైర్మన్గా కందిండి గోపాలకృష్ణరాజు, పర్సన్స్గా పాటూరు మౌన్తో బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తనకు గోపాలకృష్ణరాజుకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని అన్నారు. ఆయన చాలా పొదుపరని తెలిపారు. కార్యక్రమంలో ఏఐసీ చైర్మన్ మంత్రి రామరాజు, ఉండి ఏఎంసీ చైర్మన్ కందిండి శ్రీనుబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు, సహకార సంఘ కార్యదర్శి వర్మ, మాజీ చైర్మన్ కందిండి సీతారామరాజు, కందిండి మురళీకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణరాజుని ఈ బ్యాంక్కి ఎందుకు సెలెక్ట్ చేశానంటే, నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు.
చాలా జాగ్రత్త పరుడు, ఒక్క పైసా కూడా వేస్ట్ చేయడు, ఖర్చు పెట్టడు. అటువంటి వ్యక్తి విద్యాధికుడు ఇటువంటి బాధ్యత అప్పచెప్తే బాగుంటుందంటే తప్పించుకోవాలని చూశాడు. ఏమీ ఆప్షన్ లేదు నీకు, నిన్ను అంటే నేను రాజకీయాల్లో లేను కదా అంటే రాజకీయాలకు సంబంధం లేదు, బ్యాంకుకి నువ్వు జాగ్రత్తగా ఏంటంటే మన పల్లెటూరు బతుక సామెత ఉంది కదా, ఏంటది ఎక్కడో గడ్డి మావ దగ్గర ఏదో అంటారు కదా, డైరెక్ట్గా అంటే బాగోదు. అలా జాగ్రత్తగా ఉంటాడు, డిపాజిట్లు పెంచుతాడు, వ్యాపారం పెంచుతాడు అనే ఒక నమ్మకంతో గోపాలకృష్ణరాజుని ఈ బ్యాంకుకి చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. 2 చిన్న గ్రామాలు అయినప్పటికీ కూడా 17 కోట్ల పైబడి డిపాజిట్లు ఉండటమంటే పర్ సభ్యుడికి డిపాజిట్ రేషియో తీసుకుంటే బహుశా ఇదే అత్యధిక డిపాజిట్లు గల బ్యాంక్ అవుతుంది. దీన్ని వీళ్ళ నాయకత్వంలో మరింత పైకి తీసుకురావాలని, పెదపుల్లేరంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఊరు తర్వాత భీమవరం కన్నా ఎక్కువ సార్లు ఇక్కడికే రావడం జరిగింది. గోలరాజు గారు, పెదపుల్లేరు రామం గారు, అబ్బాయిరాజు గారు నాకు కూడా ఎంతో సహాయం చేసిన వ్యక్తి అబ్బాయిరాజు గారు. ఇక్కడే ఇంత మునుపు ఏపీ ఐఏసీ చేశారా రామకృష్ణరాజు గారు? మీరు ఏపీ వాటరా? విజయభాస్కర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చైర్మన్ రామకృష్ణరాజు గారు. వీరందరూ నాకు ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తులు. ఆ రకంగా ఈ గ్రామానికి నాకు కూడా చక్కటి అనుబంధం ఉంది. నేను బ్యాంక్ ఎంతో చరిత్ర కలిగినటువంటి బ్యాంకు. ఎప్పుడో మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఎందరో పెద్దలు చేసి డెవలప్ చేసిన బ్యాంక్ ఈ బ్యాంకు. కలిదిండి రామచంద్రరాజు గారు ఎమ్మెల్యేగా అవడానికి కూడా ప్రథమంగా ఈ బ్యాంకే కారణం. ఆ రోజు శాసనసభ్యుడిగా ఎన్నుకోవడానికి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎరువుల కొరత ఉండటంలో ఆ ఎరువుల కొరతను తీర్చే విధంలో అన్ని గ్రామాలకి సర్వీస్ చేసి ఆ రోజు సుప్రచితంగా ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు కానీ, మంత్రిగా కానీ, టీడీపీ బోర్డులో కానీ ఎన్నో పదవులు చేసినటువంటి వ్యక్తి, ఎంతో చేసినటువంటి బ్యాంక్ ఇది. ఈ బ్యాంకుని అభివృద్ధిలో గోపాలకృష్ణరాజు గారు కూడా ఎక్కువ సమయం కేటాయించి ఇప్పుడున్నటువంటి కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి సిస్టమ్స్ని కొద్దిగా మార్పులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి మార్చుకుని కమర్షియల్ బ్యాంకులతో ధీటుగా వెళ్ళాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి గోపాలకృష్ణరాజు గారు కమిటీ సభ్యులు కానీ గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క ఆదేశాల మేరకు డెవలప్ చేయాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ అవకాశం. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు అందరికీ ఆదర్శప్రాయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. పాందువలో వార్డు సభ్యుడు సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ చింతలపాటి రామరాజు నివాస ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సర్పంచ్ సాయిరాజు యామిని ప్రియాంక, ఎంపీటీసీ సభ్యురాలు సాయిరాజు సుజాత, తెలుగుదేశం నాయకులు మంత్రి సూర్యనారాయణరాజు, చింతలపాటి రామరాజులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాల బాటలో పయనిస్తామని తెలిపారు. కాల్పుల చింతలపాటి కాంతమ్మ, తెలుగుదేశం నాయకులు ముందుండి సురేంద్రవర్మ, దార్లంక మధు, దెందుకూరి శ్రీనివాసరాజు, ఉద్దరాజు సూర్యనారాయణరాజు, చింతలపాటి గోపాలకృష్ణరాజు, చింతలపాటి కొండరాజు, చింతలపాటి సుబ్రహ్మణ్యరాజు, చింతలపాటి ప్రసాదరాజు, రుద్రరాజు సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడ్ల బండిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో సహా పలువురు మాట్లాడుతుండగా ఎడ్లు బెదరడంతో ఎమ్మెల్యేతో సహా నాయకులు జారిపడ్డారు. ఈనాటి బంగారు మాట. మానవ జీవితంలో అర్థం చేసుకోవాల్సినవి తప్ప బాధపడాల్సినవి ఏమీ లేవు. మేడం క్యూరీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.